తిరుమల తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంత్రులు అనిత పార్థసారథి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి నిమ్మల రామనాయుడు పరామర్శించింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. తిరుమల తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంత్రులు అనిత పార్థసారథి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి నిమ్మల రామనాయుడు పరామర్శించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. తిరుపతిలో జరిగినటువంటి స్టాంపీడ్ అనేది చాలా బాధాకర విషయం. క్యూలో ఉన్న భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఇప్పుడు అందరూ పర్యవేక్షిస్తున్న సమయంలో ఒక మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ని బయటకు ఆసుపత్రికి తీసుకెళ్లాలనే ఆలోచనతో గేట్ తెరవగానే గేట్ తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం తొక్కిసలాటకు గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. ముగ్గురు విశాఖపట్నం నుంచి, ఒకరు నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, ఒక పురుషులు చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకి అందరికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ చనిపోయారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టిస్తే ఎవరు తీసుకురాలేదు. అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక గంటన్నరలో ఇక్కడికి వచ్చి అందరినీ కూడా పరామర్శించి తిరుమల తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంత్రులు అనిత పార్థసారథి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి నిమ్మల రామనాయుడు పరామర్శించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్, ఇసుక ఏదైతే టీటీడీలో వైకుంఠ ద్వారదర్శనం సంబంధించినటువంటి టోకెన్ల జారీ ప్రక్రియలో తొక్కిసలాట జరిగినటువంటి నేపథ్యంలో ఇక 6 మృతి చెందినటువంటి నేపథ్యంలో ఇక సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురవడంతో పాటు ఇక ఎవరైతే ఈ వైఫల్యానికి కారణమైనటువంటి అధికారులపై అయితే కనుక చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధం అవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం, అదేవిధంగా ఒక నివేదిక అనేది అందించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇటు నివేదికలో భాగంగా డిఎస్పీ
అధికార నిర్లక్ష్యానికి గురవడంతో పాటు అదేవిధంగా ఏదైతే 108 అంబులెన్స్ డ్రైవర్లు సైతం కూడా నిర్లక్ష్యం వహించారంటూ కూడా ఈ యొక్క కలెక్టర్ సైతం కూడా ఒక నివేదిక అనేది అందించడం, అదేవిధంగా తొక్కిసలాట ఘటనలో భాగంగా ఇటు ఎస్పీ అదేవిధంగా ఎస్పీ బృందం సైతం కూడా ఇటు సహాయ చర్యలు చేశారు అంటూ కూడా ఈ యొక్క నివేదికలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా ఈ స్విమ్స్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అధికారులకి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మృతి చెందిన వారికి అయితే కనుక 25 లక్షల వరకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఈ బాధ్యులైనటువంటి ఈ ఘటనపై అయితే కనుక బాధ్యులయ్యారో ఎవరైతే వారిపై అయితే కనుక కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి నివేదిక అదేవిధంగా ఇప్పుడు ఎక్కడుండి ఏదైతే ఇటు బాధితులు ఉన్నారో ఆ బాధితులకు మెరుగైన వైద్యం అందించేలాగా ఇటు మంత్రులు అక్కడుండి దగ్గరుండి పర్యవేక్షించాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇక టీటీడీ చైర్మన్ అదేవిధంగా ఇటు డీజీపీతో సైతం కూడా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు అధికారుల నిర్లక్ష్యం ఇటు కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క టోకెన్ల జారీ ప్రక్రియ అనేది కూడా వైకుంఠ ద్వార దర్శనం అంటే లక్షలాది మంది వస్తారంటూ కూడా అంచనా వేయాల్సినటువంటి సిబ్బంది ఇక అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదంటూ కూడా ఇటు సీరియస్ అవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మృతి చెందిన వారికి అయితే కనుక ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఇటు క్షతగాత్రులయ్యారో వారికి సైతం కూడా ఇటు ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సంతోష్. పోరా